హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు మునక్కాయ కర్రీని ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. డ్రమ్ స్టిక్ కాంబినేషన్లో కర్రీ చేసుకోవాలంటే ఇదే ప్రాసెస్లో చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందు ఒక చిన్న నిమ్మకాయంత చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఎగ్స్ని ఉడికించి పెట్టుకోవాలి. ఒక చాకు తీసుకొని అన్ని ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని గుడ్లని ఇదే సేమ్ ప్రాసెస్లో అన్ని గుడ్లని చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, అందులోనే 1 దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు వేసి వేయించుకోవాలి. అలా వేయించుకున్న మసాలా దినుసుల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో 1 స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, 4-5 కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత నీళ్లు పోసి పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో బాగా పండిన 250 గ్రామ్స్ టమాటాలు తీసుకొని పల్స్ మోడ్లో చిన్న చిన్న ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు వేసి మనం ఉడికించుకున్న కోడిగుడ్లు వేసి కొంచెం ఫ్రై చేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎగ్స్ వేయించుకోవాలి. ఆ వేయించుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లో తీసుకోండి. తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించాలి. అప్పుడే గ్రేవీ చక్కగా వస్తుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. అలాగే అందులో మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన టమోటాలు వేయాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1 లేదా 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలు బాగా మగ్గి నూనె పైకి తేలిన తర్వాత మనం మునక్కాయల్ని వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టాలి. చూడండి, నూనె బాగా తేలింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసం పిండి వేసేయండి. కర్రీ టేస్టీగా రావాలి అంటే పులుపుకి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలి. మునక్కాయలు మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇవి బాగా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ని కూడా అందులో వేసేయాలి. ఎగ్స్ని వేసిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని వేయాలి. ఇవి అన్నీ వేసి బాగా కలిపి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ గుడ్డు కూర రెడీ. ఈ కూరని మనము చపాతీలో కానీ అన్నంలో కానీ తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి అన్నంలో మునక్కాయ గుడ్డు కూర వేసుకొని తింటుంటే చాలా బాగుందండి.